హాయ్ హలో అందరికీ అంతా బాగున్నారా? వన్కి వర్క్స్కి వెల్కమ్. చూస్తున్నారు కదా మనం వంది కట్టుకున్న శారీ. ఈ శారీ వచ్చేసి సిల్క్ అండ్ కాటన్ మిక్స్లో వచ్చిన కోటా చెక్ అనమాట. కోటా చెక్ శారీ మీద ఆల్రెడీ బోర్డర్ ఉంది. బోర్డర్ ఉన్న దాని మీద మనమే డిజైన్ చేస్తాము అని నేను ఆలోచించుకున్నప్పుడు సరే ఇంకా కస్టమరు లేదు నాకు శారీస్ కావాలి అని అన్నారు. ఇంకా తప్పలేదని 4 శారీస్ తీసుకొచ్చాను. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్ కూడా మనం ఇలా చిన్న బుడ్డతోటి చేసామన్నమాట. అంటే ఆమెకి పెయింటింగ్ శారీస్ కట్టుకోవాలనే ఆ ఇష్టం ఏదైతే ఉందో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకోసమే ఒక 4 షాపులు తిరిగితే ఇదే బెస్ట్ అనిపించింది నాకు. దీన్ని మనం ఎలివేట్ చేద్దామండి అంటే ఆవిడ ఓకే అన్నారు. నాకైతే హ్యాపీ అనిపించింది. అందుకని ఈ శారీస్ తీసుకొచ్చాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పారనుకోండి, ఒక హ్యాపీ. ఏదైనా సరే అది మంచి చెడ్డ ఏదైనా నేను తీసుకుంటాను. ఏదైనా మార్పులు ఉన్నా నేను చేస్తాను, సరేనా? ఇంకా వచ్చేసి మనం చేయబోయే అంటే ముందు మనం చేయబోయేవి కూడా నేను చెప్తాను. ఎప్పుడు కూడా 1st తారీఖు 31st కల్లా మనం 1st తారీఖులో ఏం చేయబోతున్నాం, ఆ నెలలో ఏం చేయబోతున్నాం, లేదంటే గడిచిన నెలలో ఏం చేసామనేది మీకు నేను చెప్తూ ఉంటాను కదా. ఈ నెల అంటే మే అవుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఈ నెలలో నాకు చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే శ్రీనివాస్ గారని ఆయన పాపం ఇక్కడ ఉండరు, కానీ వీకెండ్లో ఇక్కడ ఇల్లు ఉంది వాళ్ళది. వీకెండ్లో వస్తూ వెళ్తూ ఉంటారట. వాళ్ళ అమ్మాయి పెళ్లి రోజు కోసమని నా చేత శారీ చేయించుకున్నారు. ఆయనతో నా పరిచయం ఏంటంటే ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ మాత్రమే, కానీ ఆయన నా డిజైన్స్ చూసి ఫేస్బుక్లో నాకు మా అమ్మాయికి చేసి పెట్టండి అని అడిగి అది చేయించుకుని ర్యాపిడో పెట్టించుకుని చాలా నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీ అనిపించింది. అలా ఎవరైనా మన వర్క్ని నమ్మి మనకి ఛాన్స్ ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీ ఉంటుంది కదా. అలాగే ఈ నెలలో మనకి ఇంకొకళ్ళు ఏంటంటే భారతి గారని నా ఫ్రెండ్ అనమాట. ఆవిడ కూడా ఇలా పరిచయం అయిన ఆవిడే. ఆమె కూడా నాకు ఒక శారీ ఆర్డర్ ఇచ్చారు. ఆ శారీస్ మనం చేసి ఇచ్చాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా చాలామంది ఉన్నారండి, ఒక్కళ్ళని కాదు. నేను వైట్ శారీస్ ఈ నెలలో మనకు ఒక ఊపు ఊపేసింది చెప్పాలంటే. నేను తెచ్చిన శారీస్ అవుతాయా లేదా, వైట్ ఎవరు తీసుకుంటారు, మా ఫ్రెండ్ అన్నా కూడా నాకే అనిపించింది ఆయన అసలు వైట్ ఎవరు తీసుకుంటారో లేదో చూద్దాం, అసలు ఎందుకు తీసుకోరు, ఒకవేళ ఎవరు తీసుకోలేదు అనుకోండి నేనే రోజు కూడా కట్టేసుకుని మీకు కనిపించేద్దాం కదా అని అనిపించింది. కాకపోతే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసిగానే నాకు సౌందర్య ఆంటీ అని నాకు తెలిసిన ఆంటీ అనమాట. మేము అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. ఆమె అలాగే ఈ చెప్పాను కదా భారతి గారు, అలా చాలామంది ఈ శారీస్ బాగున్నాయి అని. మా అత్తగారు కూడానండి, మా అత్తగారు కూడా శారీస్ చాలా బాగున్నాయి శాంతి, నేను తీసుకుంటాను అని చెప్పారు. ఇవన్నీ ఏంటంటేనండి దగ్గర వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, ఇలా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందుకని మీకు వైట్ శారీ నేను కట్టుకుని కూడా చూపించాను, మనది కూడా కట్టాను. మీరు అందరూ కామెంట్ పెట్టారు, నన్ను ఎంకరేజ్ చేశారు, చాలా హ్యాపీ అండి. ఈ మే నెలలో నేనైతే ఫుల్ జోష్ మీద ఉన్నా చెప్పాలంటే.